డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇష్టాగోష్ఠి నిర్వహించారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం యశోద ఆసుపత్రిలో కేసీఆర్ చేరగా ఆయన్ను పరామర్శించేందుకు పలువురు బీఆర్ఎస్ నేతలు వచ్చారు. ఈ సందర్భంగా వారితో అధినేత కేసీఆర్ ఇష్టాగోష్ఠి నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు తదితర ప్రజా సమస్యలు, త్వరలో జరగనున్న ఉప ఎన్నిక వర్తమాన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ నేతల ఇష్టాగోష్ఠిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, యశోద ఆసుపత్రిలో కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో ఇష్టాగోష్ఠి నిర్వహించినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం నిన్న కేసీఆర్ యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయన కొద్దిగా జ్వరం కూడా ఉండడంతో జలుబు ఉంది. ఇంట్లో నిర్మించి కూడా ఆయన వైద్య పరీక్షలు చేయించుకుంటూ అక్కడనే అడ్మిట్ అయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఆయన్ని కలుస్తున్నారు. ఆ సందర్భంగా ఈ రోజు కూడా ఉదయం నుంచి ముఖ్య నేతలంతా కూడా కలిశారు. ముఖ్యంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆయన కలిశారు. ఈ సందర్భంగా వారితో ఇష్టాగోష్ఠిగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, ముఖ్యంగా వ్యవసాయం, సాగునీరు తదితర ప్రజా సమస్యలపైన కూడా ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పుడే రాష్ట్రంలో రైతులకు సంబంధించి యూరియా ఏదైతే ఉందో దాని కేంద్రం కొంత వరకు మాత్రమే సరఫరా చేస్తుంది. చాలా మెజారిటీ యూరియా సరఫరా చేయడం లేదు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కూడా లేఖ రాసింది. దీంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారనేటువంటి అంశాన్ని కూడా కేసీఆర్ దృష్టికి నేతలు తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా దీనిపై కూడా ఆయన మాట్లాడారు. మరోవైపు వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై కూడా మాట్లాడారు. ముఖ్యంగా సాగునీరు ఏ రకంగా అందిస్తుంది, ఇప్పటికే చాలా ప్రాజెక్టులలో నీరు చేరాయి. ఈ వరదల కారణంగా ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలంలోకి హౌస్ లో కూడా వస్తున్న పరిస్థితుల్లో అక్కడి నుంచి కలవకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా లిస్టులు ఆన్ చేసి నీళ్లను రిజర్వాయర్ లో దింపాల్సింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయడం లేదు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా కేసీఆర్ కు నేతలతో కూడా వివరించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ప్రస్తుతం ఈ రోజు నిరుద్యోగులు కూడా ఆందోళన చేశారు. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ చేయాలంటూ ఈ అంశం పైన కూడా ఆయన చర్చించారు. దీంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ముఖ్యంగా క్షేత్రంలో ఎలా ఉంది అనే అంశాలన్నింటిపైన కూడా ఆయన చర్చించినట్టు. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ రోజు మల్లికార్జున ఖర్గే రాష్ట్రానికి కింద వచ్చారు. ఆయన ఈ రోజు భారీ బహిరంగ సభ కూడా ఎల్బీ స్టేడియం వేదికగా నిర్వహించారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నేతలందరినీ కూడా రప్పించారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ఈ రోజు సభ ఎలా జరిగింది, అదేవిధంగా మనం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ రకంగా ముందుకు వెళ్లాలనే అంశం పైన కూడా కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. చందు, రైట్ చందు, థ్యాంక్ యూ.